హాయ్ మ్యామ్. ఇక్కడ ఏంటి స్పెషల్? ఇక్కడ అన్ని స్పెషలే మేడం. ఇక్కడ అన్ని ఐటమ్స్ స్పెషలే మేడం. మీకు ఏం కావాలో ఆర్డర్ ఇస్తే తీసుకొస్తాను. ఈ ఐటెం తీసుకోరండి. ఓకే మేడం. He's a cool boss, no less than a lover boy. Well, who's that cool boss that everyone loves to be? బాగా ఆకలేస్తున్నట్టుంది. సర్లే తిన్నే. తినేంటి మన ఫుడ్ తినేస్తుంది? అడిగితే కోపంగా చూస్తుందేమో. ఇలా చూస్తూ ఉండకపోతే మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా. హే వెయిటర్. ఎస్ సార్. ఫుడ్ ఎవరిది? సారీ మ్యామ్, ఆర్డర్ చేంజ్ అయింది. ఇది సార్ ఆర్డర్ చేసింది. అయ్యో సారీ అండి, నిజంగా నేను ఆర్డర్ చేసిన ఫుడ్ అనుకున్నాను. అయినా మీరు ఇలా సైలెంట్గా ఉండే బదులు చెప్పచ్చు కదా మీ ఆర్డర్ అని. యాక్చువల్లీ చెప్పాలని అనుకున్నా, బట్ మీ ఆకలిని అర్థం చేసుకొని చెప్పలేదు. థ్యాంక్స్ అండి, తప్పుగా అర్థం చేసుకున్నందుకు. ఇట్స్ ఓకే, నాకు వేరే ఆర్డర్ వచ్చింది, పర్లేదు. వెయిట్ వెయిట్ వెయిట్, సేమ్ ఇంకొకటి మీకు ఆర్డర్ చేస్తాను. వెయిటర్ వెయిటర్. అయ్యో పర్లేదు పర్లేదండి, నాకు అలాంటిదే తినాలని లేదు. ఏదైనా ఓకే. షూరా? షూర్. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు? మీరు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నాగా, చెప్పండి. సితారా, ఫ్రెండ్స్ అందరూ తారా అని పిలుస్తారు. ఏంటి మీ బాబాయ్ ఉన్న మహేష్ బాబా? ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని తారా అని పిలవాలా, సితారా అని పిలవాలా? మా అమ్మ తర్వాత నేను చెప్పకుండానే నా ఆకలి అర్థం చేసుకున్నారు. సో ఇప్పటి నుంచి మీరు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. యూ కెన్ కాల్ మీ తారా. థ్యాంక్ యూ తారా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అరవింద్ స్వామి. ఏమైంది? ఇప్పుడు ఏమైందో చెప్తారా లేదా? ఏం లేదు, మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నా నేమ్కి మీ స్కూల్ డేస్కి లింక్ ఏంటి? నేను స్కూల్ చదువుకునేటప్పుడు మా క్లాస్లో కూడా అరవింద్ స్వామి అని ఒకడు ఉండేవాడు. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆఫ్ మీల్స్ అని ఆట పట్టించేవాళ్ళం. చాలా కాలం తర్వాత ఆ నేమ్ వినేసరికి నవ్వు వచ్చేసింది. సారీ. ఏంటి బాబు సైలెంట్ అయిపోయావు? ఫీల్ అయ్యావా? ఫీలింగా? నాకెందుకు? అది మీ నేమ్కి నిక్ నేమ్ పెట్టా కదా. నా నేమ్కి కదా నిక్ నేమ్ పెట్టింది, నాకు కాదుగా. ఫీల్ అయితే నా నేమ్ ఫీల్ అవ్వాలి కానీ నేనెందుకు ఫీల్ అవుతా? ఏం చేస్తున్నారండి? గెస్ చేయండి చూద్దాం. ఈ టైంలో ఇంత ఆకలితో ఈ ప్లేస్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఐటీ జాబ్ నైట్ షిఫ్ట్ అనుకుంటా. ఆమె కరెక్ట్? బాబు స్మార్టే అనుకున్నా, షార్ప్ కూడా. ఏదో మీ అంత కాదండి. ఐటీలో అమ్మాయిలు బాగుంటారంటే ఏదో అనుకున్నా. మరీ మీ అంత అందంగా ఉంటారని తెలిస్తే బీటెక్లో ఏ మెకానిక్లో కాకుండా సిఎస్సి తీసి మీతో పాటు ఐటీ జాయిన్ అయ్యేవాడిని. ఏంటి బాబు సింగలా? ఎలా కనిపెట్టారండి? మీ ఫ్లర్టింగ్ స్కిల్స్ అలా ఉన్నాయి మరి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? చెప్పుకున్నంత ఏం లేదండి. అయితే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారనమాట. అలా ఏం లేదండి, మూవీస్లో డైరెక్టర్గా ట్రై చేస్తున్నా అండి. ఓ, ఆల్ ది బెస్ట్. రియల్ లైఫ్లో బ్రహ్మ ఎలాగో రియల్ లైఫ్లో డైరెక్టర్ అలాగా, తెలుసా? మన లైఫ్లో మిస్ అయిపోయిన మెమరీస్ని, మిస్ అవ్వకూడదనే మెమరీస్ని నీకంటే బాగా ఇంకెవ్వరైనా చూపించగలరా చెప్పండి? మీరు అర్థం చేసుకున్నట్టు మా ఇంట్లో మా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే నేను ఎప్పుడో డైరెక్టర్ అయిపోయానండి. ట్రై చేసుకోండి, బాగుంటుంది. అయ్యో హో, సారీ 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 తారా. ఇప్పుడు ఎలా? కిందే షాపింగ్ మాల్, పర్లేదు డ్రెస్ కొనుక్కొని బయటికి వెళ్దాం. సరే. ఛే.
డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ సార్ అని మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎప్పుడూ ఒక స్టోరీ చెప్పేవారు. ఒక అతను కప్పల గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడంట. జంప్ అనగానే ఆ కప్పలు జంప్ చేయాలి. వీడేం చేస్తున్నాడు? ఆ కప్ప 4 కాళ్ళలో ఒక కాలు నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప కష్టపడి జంప్ చేస్తుంది. 2వ కాలును కూడా నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప కష్టపడి నొప్పితో చాలా బాధపడుతూ జంప్ చేస్తుంది. 3వ కాలును కూడా నరికేసి జంప్ అని అరుస్తున్నాడు. ఆ కప్ప చిత్రహింసలు తట్టుకోలేక ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని జంప్ చేస్తుంది. అంతటితో ఆగకుండా 4వ కాలును కూడా నరికేశాడు. అంతటితో ఆ కప్ప జంప్ చేయలేకపోయింది. వెంటనే రిపోర్ట్ రాసేశాడు. 4 కాళ్ళు నరికేగానే కప్ప జంప్ చేయలేకపోయింది, కప్పకు చెవులు వినపడవు అని. ఈ ప్రపంచంలో చాలామంది మనుషుల అవగాహన కూడా ఇంతే. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం రెండూ మన తప్పే. మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మన సక్సెసే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకేనా? ఏంటి, అర్థమైందా? ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత నాకే కాదు, మన ఆడియన్స్కి కూడా అర్థమైంది. ఏంటి, స్కూల్ లైఫ్ని బాగా మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నా. టీచర్స్ని, ఫ్రెండ్స్ని, ఎస్పెషల్లీ మా ఆఫ్ మీల్స్ గాన్ని. ఏంటి, లవ్వా? అలా అని కాదు. అంటే కాదా? కాదని కాదు. అంటే కాదు కాదా? ఏమో, ఆ ఏజ్లో ఆ ఫీలింగ్స్కి మీనింగ్ తెలుసుకునే మెచ్యూరిటీ రాలేదు. మెచ్యూరిటీ వచ్చేలోపే ఆ 10th క్లాస్తో పాటు మా ఆఫ్ మీల్స్ గాన్ని కూడా మిస్ అయిపోయా. అయినా నువ్వేంటి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఏం లేదులే, అలా వెళ్దాం పద. మళ్ళీ ఎప్పుడు కలవాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది, కానీ కుదరలేదు. 10th అవ్వగానే మా డాడీ హైదరాబాద్ తీసుకొచ్చేసాడు. తర్వాత చాలాసార్లు ట్రై చేశాను స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ అవుదామని, బట్ ఎవ్వరి కాంటాక్ట్స్ దొరకలేదు. ఒకవేళ కాంటాక్ట్ అయ్యి నీ క్లోజ్ ఫ్రెండ్ అరవింద్ని కలిసి ఉంటే ఏమయ్యేది? ఏముంది, ఇక్కడ మీతో కాకుండా నా ఆఫ్ మీల్స్ గాడితో తిరిగేదాన్ని, కబుర్లు చెప్పుకునేదాన్ని. ఏంటి ఆగిపోయావు? ఒక్క నిమిషం వస్తా. హ్యాపీ న్యూ ఇయర్ రా హాఫ్ మీల్స్. సారీ ఫర్ ద లేట్ విషెస్ రా. మాకు తెలుసులేరా నువ్వు తారాన్ని కలుస్తావని. అవునరా బావ, ఎంతకీ హైదరాబాద్లో ఉంది? తారాన్ని కలిసావా లేదా? హలో రే, ఏంటి రేపు మాట్లాడలేదు? రే ఏదో ఒకటి మాట్లాడరా రే. రే ఉన్నావారా? ఓరే తాగుతున్నావా ఏంట్రా? హలో, సర్లే రేపు చేస్తా. అన్నా 2 ఐస్ క్రీమ్లు ఎవరా? ఇదేంటి ఫోన్ మారిపోయింది? అన్నా సారీ అన్నా. ఇదిగో నీ ఫోను. తారా, నీకు విషయం చెప్పాలి. ఏంటి? నా ఆఫ్ మీల్స్ గాడివి నువ్వే కదా? అది మన 10th క్లాస్ నుంచి ట్రై చేశాను, నిన్ను కలుద్దాం, నిన్ను చూద్దాం, నీతోనే ఉందామని. ఆఖరికి ఆ రెస్టారెంట్ పేరు కూడా నీ పేరే పెట్టా, తారా కిచెన్ అని. ఇంకా నా వల్ల కాదులే తారా. ఐ లవ్ యూ తారా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇది ఒక చిన్న ప్రేమ కథ. బహుశా ఈ చిన్న ప్రేమ కథ మీకు నచ్చిందనుకుంటా.